నీరంతా ఎక్కడికి పోతుంది? భూమిలోనికి వెళ్తుంది, సముద్రంలోనికి వెళ్తుంది. సముద్రం వెళ్తుంది కానీ మరి సముద్రం ఉప్పొంగి మళ్ళీ రావడం లేదండి. ఈ నీరంతా మరి అక్కడ ప్రిజర్వ్ చేస్తున్నాడు కానీ అవి మొత్తం లోకానంతా ముంచి వేయడం లేదేంటి? అది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ సముద్రానికి చెప్పినాడు, నువ్వు ఈ గీత దాటి మళ్ళీ రాకూడదు అంటే అవి అక్కడ నిలిచిపోయినాయి. హల్లెలూయా. యోబు గ్రంథంలో ఉన్నది. సముద్రమునకు ఎల్లలు వేసిన వాడెవడు? ఒక్కసారి చూడండి అందరు, యోబు గ్రంథం 38:8 వచనం. సముద్రము దాని గర్భము నుండి ఇక్కడే ఉన్నదండి సునామీకి కీ వర్స్. హల్లెలూయా. మనం లోతుగా చదివితే సునామీ ఎక్కడి నుంచో వస్తుందంటే గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడు ఎవడు? హల్లెలూయా. ఆ సునామీ అలలను ఆపివేసిన వాడు ఎవడు? దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు అడ్డు గోడలను పెట్టినాడు, తలుపులను పెట్టినాడు. ఏ తలుపులవి? ఇసుకతో ఒక మెట్ట పెట్టేసి ఇది దాటి రావద్దు. దేవుని కమాండ్ అది. దేవునికి స్తోత్రము కలుగును గాక.